ఛానల్ 2. ఇప్పుడు ఏం చేస్తాం, వితౌట్ సప్లై మనకి ఏది రాదు కాబట్టి జస్ట్ సప్లై ఇవ్వండి. చూడండి 12 volts ఇచ్చాను. ఈ సిగ్నల్ చూడండి యాంప్లిఫై అయ్యింది. ఎక్కడ మీరు ఇక్కడ మిల్లీ వోల్ట్స్లో ఇచ్చారు, మీరు వోల్ట్స్లో ఇచ్చారు. బట్ మీకు నాకు ప్రాపర్ యాంప్లిట్యూడ్ కనపడడానికి కోసం ఐఎమ్ జస్ట్ టర్నింగ్ దిస్ నాబ్. ఇదే చేంజ్ చేయండి, ఇంకా మీరు ఏం చేంజ్ చేయరు. ఈ నాబ్ని టర్న్ చేసుకోండి. 1 దగ్గరనన్నా 2 దగ్గరనన్నా మీ ఇష్టం, అది డిపెండ్స్. మీరు దాన్ని మల్టిప్లై చేయడం వరకు మర్చిపోయింది వాల్యూస్ తీసుకునేటప్పుడు. నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఇంటూ అది చేయాలి. 2 ఉంటే 2 మల్టిప్లై చేయండి, 1 ఉంటే 1 డిపెండ్స్. 1 పెట్టుకోండి బెటర్, మీకు 1 మల్టిప్లై చేయకపోయినా పర్లేదు. నెంబర్ ఆఫ్ బ్లాక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, జస్ట్ చేంజ్ ద ఫ్రీక్వెన్సీ. 1 hertz దగ్గర లో ఫ్రీక్వెన్సీ కాబట్టి అలానే వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, ఈ నాబ్ని కొంచెం ఇలా టర్న్ చేసుకోండి, అప్పుడు సైన్ వేవ్ వస్తుంది కొంచెం ప్రాబ్లం. ఎందుకంటే లో ఫ్రీక్వెన్సీ కాబట్టి ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటాయి కాబట్టి అలా పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఇంకొక నాబ్ దగ్గర కొంచెం కంటిన్యూస్ గా ఫ్లో అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు, ఈ నాబ్ని కొంచెం ఇలా టర్న్ చేసుకోండి, కొంచెం కాన్స్టెంట్ అవుతుంది అనమాట. ఈ నాబ్ని టచ్ చేయండి, ఇంకే నాబ్ని టచ్ చేయకండి. నెక్స్ట్ 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 నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఇంటూ ఇది చేయడమే, దట్స్ ఇట్, ఇంకేం లేదు. ఇది 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 ఇన్పుట్ కదా, ఇన్పుట్ అయిపోయింది మనది, ఇన్పుట్ సంబంధం ఇది చేయాలి. ఛానల్ 2 తోటి మల్టిప్లై చేయాలి. దాని అర్థమైందా? రెజిస్టర్ కాదు తప్పు చెప్పారు. అరే కరెక్టే పెట్టాం రా, రిజిస్టర్ తప్పు పెట్టాం. కిందకి పెడితే మనం ఏ రిజిస్టర్ రీడింగ్ ఎట్లా వేసుకోవాలి తెలుసా? ఆమె నెంబర్ ఆఫ్ లో ఆగు. ఇదేంటి శ్రావణి కోసం ఇదేంటి సిఆర్ఓ సిఆర్ఓ ఇన్పుట్. ఓకే ఇన్పుట్. లైక్ దిస్ స్నేక్ గేమ్. పాజిటివ్ నెగటివ్ గ్రౌండ్. దిస్ ఇస్ నెగటివ్ కదా, ఇన్పుట్ నెగటివ్. దిస్ ఇస్ ఇన్పుట్ ఆఫ్ ఆసిలోస్కోప్. సిఆర్ఓ సిఆర్ఓ ఆసిలోస్కోప్. ఇప్పుడు ఏం చేద్దాం, మరి ఇది మైలు చూసుకుందామా?